హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇద్దరు పిల్లలది సైన్స్ డే ప్రాజెక్ట్ అయితే చేశారండి. ఆ సైన్స్ డే ప్రాజెక్ట్ గురించి పేరెంట్స్ని అందరినీ టీచర్స్ అనేది పేరెంట్స్ని అందరినీ ఇన్వైట్ చేస్తే మేమందరం వెళ్ళాము. పేరెంట్స్ కూడా వెళ్ళారు. చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు. ఒక్కొక్కరు వీడియోస్ ఫొటోస్ చాలా వరకు అయితే తీసుకున్నారు. కానీ పిల్లలు అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఒకరిది మించి ఒకరిది అన్నట్టు ఉంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ అనేది కొంచెం హార్డ్గానే ఉండేది. ఒక్కొక్కరు అయితే రోబోట్ కూడా చేశారు. చాలా బాగా అయితే ప్రిపేర్ చేశారు. వీళ్ళకి ఇంకా గిఫ్ట్లు ఇస్తారో లేదో కూడా తెలియదు, కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళని సతాయిచ్చి చేసి ఈ ప్రాజెక్టులు అయితే మాత్రం బాగా చేస్తున్నారండి. నేను కూడా ఫస్ట్ విసుక్కున్నా మా బాబుకి, నేను చేయను, నువ్వు వెళ్ళే చేసుకోరా అని అనేసాను. కానీ ఒక్కొక్కరు చాలా బాగా చేస్తున్నారు. మేడమ్స్ అయితే సైన్స్ ప్రాజెక్ట్ చేయకపోతే మార్క్స్ వేయము అది ఇది అని అన్నారు. కొంచెం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా కొంచెం పిల్లలకి ఎంకరేజ్గా ఉండేటట్టు ఏదైనా గిఫ్ట్లు ఇస్తే బాగుండేవి. కానీ ఇస్తారో ఎవరో తెలియదు, కానీ ఒక్కొక్కరు అయితే బాగా చేస్తున్నారు. బ్లడ్ శాంపిల్ తీసుకొని షుగర్ టెస్ట్ చేస్తామన్నారు. నాకు అసలే బ్లడ్ అంటే భయం, తీసేదానికి ఇంజెక్షన్ అంటేనే భయము. అలాంటిది ఇంకా డాక్టర్ దగ్గరే చేసుకోను, అలాంటిది పిల్లలు చేస్తామంటే ఏం చేస్తాం? అదే నేను చేసుకోనండి, మీరు చేయండి, చూపించండి అనేసి ఒక్కొక్కటి అయితే చేసిన. ఈ రోబోట్ చూడండి, చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. కదిలే రోబోట్, ఇది రోబోట్ అంట. దీనికైతే మా బాబు, మమ్మీ రోబోట్ చూసావా లేదా, అదైతే గ్లాస్ కూడా పెడితే ఎక్కడికంటే అక్కడికి ఆపరేట్ చేస్తే వెళ్తుంది అని అనేసినని. మా పాప అయితే నాది చూసినావా లేదా అని అనేసినని. ఇంకొకరు చిన్నపిల్లలది కూడా అయితే ఉందండి. చిన్నపిల్లలు కూడా చాలా కష్టపడినారు. ఇది పిల్లలు కష్టపడేది కాదండి, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడేది. చిన్నపిల్లలదైనా పెద్దోళ్ళు అయితే అప్పర్ స్టేజ్ వాళ్ళు అయితే, అప్పర్ క్లాసెస్ వాళ్ళు అయితే మాత్రం చేసుకుంటారు ఎవరిది వాళ్ళు. కానీ చిన్నపిల్లలు ఎవరండి చేస్తారు? చిన్నపిల్లలకి వాళ్ళ మమ్మీ వాళ్ళే కదా హెల్ప్ చేయాలి. కానీ బుక్ స్టోర్లు మాత్రం ఖాళీ లేవండి అస్సలు. ఒక్క బుక్ స్టోర్ అయితే అసలు ఫుల్గా, ఎక్కడ చూసినా సరే పేరెంట్సే. సైన్స్ డే ప్రాజెక్ట్ అన్న సైన్స్ డే కోసం అనేసి ఆ రోజైతే మార్నింగ్ సైన్స్ డే ప్రాజెక్ట్ ముందు రోజైతే ప్రకాష్ బాబు బుక్ స్టోర్ కానీ లేదా ఇంకే బుక్ స్టోర్ కానీ అస్సలు అయితే ఖాళీ లేదండి. అది చూసేసి అక్కడికి వెళ్ళి 8:30 నుంచి అయితే కాపలో ఉన్నాము ఐటమ్స్ కోసం ఒక్కొక్కటిగా. చాలా పేచి పెడుతున్నారు ఇంటి దగ్గర అయితే, నాకు కావాలి అన్నట్టు. అంటే నేను చేస్తా అన్నట్టు. మమ్మీ నేను చేస్తా, మార్క్స్ వేయరు, లేదు అంటే సైన్స్లో మార్క్స్ కలపట్లేదు, ప్రాజెక్ట్ చేస్తేనే కలుపుతారంట, లేదంటే కలపరంట అనేసినని చాలా పేచి పెట్టారండి ఇంటి దగ్గర. నేను చెయ్యనురా బాబు, నాకు వద్దు అని అనేసినంటే ఊరుకున్నారు. ఒకరైతే ఊరుకున్నారు, ఇంకొకరైతే మాత్రం అసలు ఊరుకునే లేదు. నేను చేస్తా అనుకునే ఉన్నారు. లాస్ట్కి పేచి పెట్టి సతాయించి ఏడ్చేసి అది చేసి ఇది చేసి లాస్ట్కి ఎట్లా అయితే సామాన్లు కొనిపించుకున్నారు. లాస్ట్కి అయితే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశారండి, సబ్మిట్ చేశారు. తనకైతే 6th ర్యాంక్ వచ్చింది. 6th ప్లేస్లో ఉన్నాను నేను, ప్రాజెక్ట్ చేశాను కదా అనేసరికి ఇంకా చూడండి, ఇండియన్ ఆయిల్ అయితే పడిపోతుంది కిందకి. కానీ పిల్లలకి హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగా చేశారు. పిల్లలకి కాదు, వాళ్ళ పేరెంట్స్కి అయితే చాలా ఓపిక మీద చేసేటందుకు లేదా ఐటమ్స్ కొనేసి ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా అయితే ఈ సైన్స్ ప్రాజెక్టులు కాదు, కానీ పిల్లలైతే మాత్రం బాగా సతాయిస్తున్నారు పేరెంట్స్ని చాలా వరకు అయితే. మీరేమంటారు? మీరు కూడా ఈ సైన్స్ ప్రాజెక్ట్ డే రోజు మీరు కూడా ఇలానే ఫేస్ చేశారా? ఇది సైన్స్ డే ప్రాజెక్ట్ అనేది కిడ్స్కా లేక పేరెంట్స్కా అండి? పేరెంట్స్కే, కిడ్స్కి అయితే కాదు. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి అయితే చాలా ఇబ్బంది పడతాడు సోలార్ గురించి చెప్పేదానికి.
చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ చేస్తున్నారండి, బాగా చేస్తున్నారు. చేసేటందుకైతే పాపం వాళ్ళకి ఎంకరేజ్ అయితే బాగుంది. ఇంకా కొంచెం స్కూల్ వాళ్ళే మనీ కూడా ఇచ్చేసి మీరు ప్రాజెక్ట్ చేయండి, ఆ స్కూల్ వాళ్ళ ఐటమ్స్ కూడా వాళ్ళే కొనేసి వాళ్ళే ఇస్తే ఇంకా బాగుండు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఎంతెంత ఐటమ్ అవుతుందో. ఒక్కొక్కరు అయితే కిడ్స్ అయితే మేము ఇచ్చేస్తాం అది చేస్తామని ఎంతెంత అమౌంట్ పెట్టేసి ఇచ్చేసుకొని లాస్ట్కి అది ఏమి కాకుండా లాస్ట్గా అక్కడ వదిలేసి వచ్చేసేదండి అంతే. అలాంటి ప్రాజెక్టు ఒక్కొక్కరు అయితే చేస్తున్నారు. మావాడు కూడా అదే చేస్తాడు, చిరాకు వచ్చేసి వదిలేసి వచ్చి రా టైం అవుతుందేనని తీసుకొచ్చేసిన. అందరూ అయితే ఇదిగోండి చూడండి డ్యామ్. నెక్స్ట్ ఇదంతా కొంతమంది జంగలు, ఫారెస్ట్ స్టేషను, పవర్ స్టేషను, రేడియో స్టేషను, నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ, వాల్కనో, చాలా చాలా అయితే చేసినారు. చాలా కష్టపడ్డారండి పిల్లలు అయితే పాపం. ఇదంతా ప్రాజెక్ట్ చేసేదానికి పిల్లలు ఎంత కష్టపడ్డారో పేరెంట్స్ కూడా అంతే కష్టపడ్డారు. ఇది స్కూల్లో చేస్తే ఇంకేం క్లాసులు అవుతాయండి, క్లాసులు కూడా ఏమో స్కూల్లో ఇంకా ప్రాజెక్టులు చేసుకునే ఉంటారు. ఇంకా దీనికోసం ఆర్గనైజేషన్ చేసేదానికి కూడా చాలా ఆర్గనైజేషన్ చేసేదానికి మేడమ్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చేయాలి ఒక్కొక్కరు. ఇట్లా జరిగింది ఆ రోజంతా. ఇది ఏంటి అని బుక్ షాప్ వాళ్ళు అయితే మంచి ఖుషీగా ఉంటారండి. అక్కడికి వెళ్ళాక ఒకరోజు బుక్ షాప్కి వెళ్ళాక ఒక పేరెంట్ చూడాలి, ఈ ఫుడ్ తినక చేయక వచ్చేసి మేము ఎప్పటి నుంచి కాపలా ఉన్నాము, ఇక్కడ మాకు ఇవ్వట్లేదు ఏంటి అని అనేసి నేను బుక్ షాప్ వాళ్ళని ఎంతమంది నేను చూస్తారండి. పిల్లల్ని కానీ తీసుకెళ్ళమ్మా అంకుల్ అది అంకుల్ ఇది అంకుల్ ఇది అని అనేసి నేను చంపుతారు. ఇంకా వాళ్ళు కూడా ఎంతమంది కనిస్తారు. ఒక్కొక్కరికి ఇవ్వాలంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది అని అనడానికి ఒక ఐటమ్ ఒక్కొక్క దగ్గర ఉంటుందండి. అట్లా చేశారు. ఇది అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.